హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా తొందరగా అయిపోయే స్నాక్స్ ఐటమ్ 4 ఐటమ్స్ చేసి చూపిస్తున్నానండి. అవి ఎలా చేస్తాను, ఏమేమి వేస్తాను, ఎలా చెయ్యాలో చేసి చూపిస్తారండి. ఈ విధంగా మెత్తని పేస్ట్లో ఆడుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో వీటిని ఇప్పుడు మెత్తని స్మాష్లో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. అంతా ఇలా కట్ చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లో వేగింది కదండి, ఇది కట్ చేసేలా తీసుకోవాలండి. దీనిపై మొదటగా వేయాలి, దానిపైన ఒక లేయర్ కింద వేయాలి. దానిపైన టమాటో సాస్ని రాసుకోవాలి. స్ప్రే చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ పైన పక్కన పెట్టుకుందాం. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ ఐటమ్ కూడా మనకు బంగాళదుంప బంగాళదుంపలను ముద్దలా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి అండి. దాన్ని ఇప్పుడు దీనిపైన పెట్టాలి. కొద్దిగా నూనె తీసుకొని ఈ కవర్ మొత్తానికి రాయాలి. మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా రాయాలి. నూనె రాసాము, దాన్ని కవర్ పెట్టాలండి. ఇప్పుడు దీంతో ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుని వీటిని పక్కన పెట్టి ఇది నేను బ్రెడ్ని పొడికిని చేసానండి. ఇది బ్రెడ్ పొడి అండి. ఇది
తీసిన 2 బంగాళదుంపలు తీసుకోవాలండి. వీటిని ఇప్పుడు సన్నని ముక్కల కింద కట్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. వాటర్లో వేసి ఉడకనివ్వాలండి. ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఫుల్గా మెత్తగా ఉడకవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. ఇవి చల్లారాయండి, తడి కూడా పోయింది. ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్నాం కదండి, మరి ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఒకే ఒక ఐటెం బంగాళదుంప. మెయిన్ బంగాళదుంప ఉంటే ఇన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు. నేను 4 ఐటమ్స్ చేశాను, కానీ చాలా రకాలు చేసుకోవచ్చు. ఇవి చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి, తినడానికి టేస్టీగా ఉంటాయి. ఇవి చూస్తే పిల్లలు అస్సలు వదిలిపెట్టండి. పిల్లలేటి మనమే తినకుండా ఉండలేమండి అసలు. బయట స్నాక్స్ కన్నా ఇంట్లోనే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. మనం ఇంట్లో రకరకాల ఐటమ్స్ తయారు చేయొచ్చు. చూడండి, ఒక్క పొటాటో తీసుకొని ఎన్ని రకాల ఐటమ్స్ తయారు చేసుకుంటున్నామో. చాలా టేస్టీగా ఉంటాయండి. బయట ఫుడ్తో ఏమాత్రం తీసుకో, మనం చేసుకునేవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మన హెల్త్కి కూడా మంచిదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.